డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్. ఈ రోజున బైపీసీ తీసుకోవాలంటే స్టూడెంట్స్, పేరెంట్స్ కొంత భయపడే పరిస్థితి కనపడుతుంది అనమాట. ఎందుకంటే చాలామంది మనకి సోషల్ మీడియాలో కావచ్చు, లేదా బయట కావచ్చు, బైపీసీ తీసుకుంటే ఒక ఎంబీబీఎస్ తప్ప దాని తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు, అది తీసుకొని వేస్ట్, ఎందుకు ఎంపీసీ తీసుకోలేదని చెప్పేసి కూడా కొంతమంది స్టూడెంట్స్ని కొంత బయట సమాజంలో నిలదీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది నా దగ్గరకు వచ్చి, సార్ బైపీసీ తీసుకోవాలా వద్దా, ఎటువంటి స్టూడెంట్స్ బైపీసీ తీసుకోవాలి, బైపీసీ తీసుకుంటే ఒక మెడిసిన్ తప్ప అదర్ ఆపర్చునిటీస్ ఏవి ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ యుగంలో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టైంలో అటువైపు ఎంపీసీ వైపు తీసుకుందాం అనుకున్నా కానీ కొంత పేరెంట్స్, స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారు. ఇటు బైపీసీ తీసుకున్నట్లయితే ఈ ఈ యొక్క ఏదైతే మనకి వినపడుతున్నాయి ఈ మాటలన్నీ కూడా, బైపీసీ ఎందుకు తీసుకుంటున్నారు, చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది, టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది, ఇటువంటి చాలా విషయాలు అనేది పేరెంట్స్ని, స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఈ టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. దీని మీద ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం కోసము ఈ ఏరియాలో 25 years ఎక్స్పీరియన్స్ ఉండి, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ని డాక్టర్లుగా, అదేవిధంగా అదర్ ఏరియాస్లో బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ని గైడ్ చేసేటువంటి విశ్వకిరణ్ గారిని మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో సార్ని అడిగి అసలు ఈ బైపీసీ స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, మెడిసిన్ కాకున్నట్లయితే మిగతా ఏ రంగాల్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎవరు బైపీసీ తీసుకోవాలి, బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలా ప్రిపేర్ అయి ఉండాలనేటువంటి అన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తానని కోరుకుంటూ, సార్ నమస్కారం, మా స్టూడియోకి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అంటే మా పేరెంట్స్కి, మా స్టూడెంట్స్కి, మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్ అందరికి కూడా బైపీసీ తీసుకుంటే జరిగే లాభాలు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీ అనుభవంతో ఎంతమంది స్టూడెంట్స్ని బైపీసీ అయిన వాళ్ళని గైడ్ చేశారనే విషయం నాకు తెలుసు. తత్వ అకాడమీలో కూడా బైపీసీ స్టూడెంట్స్ని మీరు గైడ్ చేస్తున్నారు. కాబట్టి కొంత బైపీసీ తీసుకుందాం అనుకునే వాళ్ళకి కొంత హోప్ని, కొంత ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టీసీఎస్ గారు. అండ్ ఇంతకు ముందు కూడా నేను మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓకే, సో అప్పుడు వచ్చిన కొత్తల్లో ఇచ్చాను. సో నేను ఇప్పుడు బైపీసీ స్టూడెంట్నే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను కూడా లైఫ్లో నా కెరీర్లో యాక్చువల్లీ బైపీసీ తీసుకునేటప్పుడు నాకు కూడా గుర్తుంది, మా పేరెంట్స్, మా ఫాదర్ కానీ మా మదర్ కానీ, మ్యాథమెటిక్స్ లేకపోతే ఫ్యూచర్ ఉండదు, అండ్ కాలేజీలో వెళ్ళినా మీరు తర్వాత ఫ్యూచర్ మీరు ఏం చేయలేకపోతారని చెప్పేవారు. నేను కూడా అదే మెంటాలిటీతోనే పెరిగిన వాడిని అంతే చెప్పడం. కానీ నేను ఎప్పుడైతే బయాలజికల్ ఫీల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలెట్టానో, నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నేను ఒక సబ్జెక్టు, అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నేను మెరైన్ బయాలజీ అనే సబ్జెక్ట్ని ఎంచుకున్నా. కర్ణాటక యూనివర్సిటీలో మెరైన్ బయాలజీ డిపార్ట్మెంట్లో చేశాను నేను. ఓకే. అండ్ ఐ వాజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్. ఓకే. అండ్ లేటర్ యాక్చువల్లీ నేనేంటంటే అదే ఆపర్చునిటీని కంటిన్యూ చేస్తూ ఐ వెంట్ ఆన్ టు వర్క్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, NIO. ఓకే. సో NIOలో దాదాపు 5 years నేను రీసెర్చ్ చేసి ఒక 7 to 8 రీసెర్చ్ పేపర్స్, అంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాను. ఓకే సార్. సో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఎ వెరీ గుడ్ టైమ్ వర్కింగ్ ఇన్ గోవా. ఓకే. సో నాతో పాటు నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి మంచి ఏరియాస్లో సెటిల్ అయిన వాళ్ళే. నా ఓన్ కొలీగ్స్ యాక్చువల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో నౌ దే ఆర్ టాప్ మోస్ట్ సైంటిస్ట్, ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రీసెర్చ్ డైరెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పోలార్ రీసెర్చ్ సైన్సెస్ అనేది వాస్కోడ్ గామా గోవాలో, దాని డైరెక్టర్ డాక్టర్ థామన్ మెలోత్ నా కొలీగ్. ఓకే సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇన్కాయిస్ దాంట్లో ఉండే డైరెక్టర్ డాక్టర్ బాలకృష్ణన్ నాయర్ నా కొలీగ్. అలాగే విశాఖపట్నంలో ఉండే NIO రీజనల్ సెంటర్ ఉంది, దాంట్లో లీడ్ చేస్తున్నది డాక్టర్ VVSS శర్మ, నా ఓన్ చాలా ప్రాణమిత్రుడు. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఓషనోగ్రఫీలో దే హ్యావ్ గివెన్ ఏ ట్రెమెండస్ దిస్ వన్ అన్నమాట. అంటే ఇండియాకి కూడా చాలా మంచి బూస్టింగ్ ఇచ్చారు. ఓకే. దీని తర్వాత నేను కొన్ని పర్సనల్ రీజన్స్కు మాది ఇంకోటో బయోఇన్ఫర్మాటిక్స్ అనే ఫీల్డ్ ఎంచుకున్నాం. ఓకే సార్. సో బయోఇన్ఫర్మాటిక్స్ నేర్చుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఫస్ట్ నాకు తెలియక కొంతవరకు వేరే అదే ఫీల్డ్ కంటిన్యూ అవుతూ I started in becoming an expertise in the subject called molecular modeling and drug design. ఆ ఫీల్డ్లో నేను చాలా మందికి
టీచ్ చేసిన స్టూడెంట్స్ అందరు కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ వెల్ సెటిల్డ్ అని చెప్పొచ్చు. అందరూ చాలా బాగా సెటిల్ అయి ఉన్నారు. ఇది సేమ్ డ్రగ్ డిజైనింగ్. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇదే నారాయణగూడలో నేను ఎంతో మంది స్టూడెంట్స్, అంటే ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి అని వచ్చు, అంటే అంత దూరం నుంచి వచ్చి మన నారాయణగూడలో హైదరాబాద్లో స్టే చేస్తూ 2 months దాదాపు నా దగ్గర నేర్చుకుని వెళ్ళేవారు. సో ఈ ఏ ఫీల్డ్ అనేది కాదు, బయోఇన్ఫర్మాటిక్స్ అనే ఫీల్డ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 15 years అయిపోయింది. అండ్ ఆ ఫీల్డ్ కనుక తీసుకుంటే దాంట్లో ఇట్స్ అ మర్జర్ ఆఫ్ బయాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. సో ఇప్పుడు ఇంతకు ముందులాగా మీరు బయాలజికల్ సైన్సెస్ అంటే కోర్ బయాలజికల్ సైన్సెస్లోకి వెళ్ళట్లేదు. యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్. లైక్ బయోఇన్ఫర్మాటిక్స్లో ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ బయాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు నేను చెప్తున్న డ్రగ్ డిజైనింగ్లో ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ యాజ్ వెల్ as బయాలజీ. ఓకే. Unless you have an idea about physics and chemistry, you will not be able to do this drug designing. That's called as computer-aided drug designing. సో ఇప్పుడున్న దాంట్లో చూస్తే మీకు BE బయోఇన్ఫర్మాటిక్స్ ఉంది అండ్ BSc అండ్ MSc బయోఇన్ఫర్మాటిక్స్ ఉంది. ఒక చిన్న అడ్వైజ్ యాజ్ ఐ నో వాట్ వుడ్ ద ఫ్యూచర్, జనరల్గా చాలామంది పేరెంట్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో స్పెషలైజేషన్ చేయించాలి అనుకుంటూ ఉంటారు. అంటే BScలో బయోటెక్నాలజీ, BScలో బయోఇన్ఫర్మాటిక్స్, BScలోనే కంప్యూటర్ సైన్సెస్ చేయిస్తారు. అది మీకు యాక్చువల్లీ ఏంటంటే కెరీర్ని నేరో చేసేస్తుంది. అంటే యూ కెన్ గో ఇన్ టు దట్ స్పెసిఫిక్ ఫీల్డ్ ఓన్లీ దెన్ లేటర్ లైఫ్లో. మీరు ఒకవేళ ఎప్పుడైనా కెరీర్ పాత్ మార్చుకోవాలనుకోండి, అప్పుడు మీకు ఆపర్చునిటీ దొరకదు. సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫీల్డ్ని బ్రాడ్గా పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో MSc చేసేటప్పుడు మాత్రం మీరు ఒక స్పెషలైజేషన్ ఏది కావాలో అది చేయొచ్చు. అదే మీకు కన్సిడర్ అవుతుంది లేటర్ కెరీర్లో కూడా. అంటే మీరు చేసే ఆపర్చునిటీ ఎందులో ఏ ఫీల్డ్లో చేస్తారో ఆ ఫీల్డ్. సో తర్వాత మీరు ఏంటంటే PhD చేయండి, దాంట్లో రీసెర్చ్ ఏరియాలోకి వెళ్ళండి. ఎవ్రీథింగ్ విల్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ టు రిమెంబర్ యాజ్ యూ గో మోర్ అండ్ మోర్ డీపర్ ఇన్ టు ఏ సబ్జెక్ట్ యు ఆర్ నారోయింగ్ డౌన్ యువర్ పాత్. ఓకే. సో అది ఒకటి గమనించి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే. సో ఇప్పుడు నేనున్న తత్వ అకాడమీలో ఓకే ఆఫ్టర్ ఎ లాంగ్ రీసెర్చ్, ఆఫ్టర్ ఎ లాంగ్ hiatus ఇన్ టాప్ మోస్ట్ ప్లేసెస్ ఇన్ అవర్ కంట్రీ, దట్ మీన్స్ కెరీర్ ఇన్స్టిట్యూట్స్లో చాలా రకాల ఇన్స్టిట్యూట్స్లో పనిచేసిన తర్వాత నేను చూసింది ఏంటంటే పేరెంట్స్కి ఏంటంటే ఒకసారి మ్యాథమెటికల్ సైన్సెస్ లేదు అనుకుంటే ఇక ఫ్యూచర్ లేదు అనే ఫీలింగ్లోకి వచ్చేసారు. మీకు బయాలజికల్ సైన్సెస్ తీసుకున్నప్పటికీ కూడా మ్యాక్సిమం మీరు ఎంతమందిని అడిగినా వాళ్ళు ఓన్లీ MBBS మీద మాత్రమే ఫోకస్ పెడతారు. మీకు ఎప్పుడైతే MBBS రాలేదో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయించి అదే కెరీర్గా ఆపర్చునిటీగా చూసుకుంటూ ఉంటారు. ఏమీ రాలేదు, మా MBBS ఎక్కడ సీట్స్ రావట్లేదు అనుకుంటే మళ్ళీ వాళ్ళు BDSకి వస్తారు. BDS నుంచి మళ్ళీ లేకపోతే BHMS, BUMS, అంటే ఒక మెడికల్ సైన్సెస్ వైపుకే చూస్తుంటారు. సో నేను ఈరోజు మీకు వేరియస్ డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. అదే కాదు సార్, మాకు కావాల్సింది కూడా అదే. సో ఒకటి ఏంటంటే మనకి ఫార్మస్యూటికల్ సైన్సెస్లో మనకి B.Pharmacy ఎలా ఉందో సిమిలర్లీ B.Pharm తర్వాత M.Pharm చేస్తారో అలాగా PharmD అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దాని గురించి మీరు ఫోకస్ చేసి చూసుకోవచ్చు. ఇంటరప్షన్ సార్, సార్ చెప్పండి. PharmD అనేది కొన్ని 10 years బ్యాక్ వచ్చింది. అవును, అప్పుడు చాలా మంది తీసుకున్నారు కానీ మళ్ళీ మధ్యలో ఇది వేస్ట్ అన్నట్టుగా వచ్చింది. వచ్చింది. అవును, వాస్తవం. అది యాక్చువల్లీ ఏంటంటే అప్పట్లో కొత్తగా వచ్చిన ఫీల్డ్కి ఇమ్మీడియట్గా ఆపర్చునిటీస్ తెలియదు. అండ్ అలాగే ఏంటంటే ఇండస్ట్రీకి కూడా వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు. ఓకే. సో అలాగే ఏంటంటే ఒక అపోహ జరిగింది. మీరు కరెక్ట్ చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫార్మకో విజిలెన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. అలాగే పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్, లేకపోతే ఒక కంపెనీలో మీరేంటంటే కమ్యూనిటీ ఫార్మసిస్ట్స్ అంటారు, లేదా హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు చూస్తే కనుక దాదాపు ఈ PharmDలో ఉండే వాళ్ళందరూ యాక్చువల్లీ దే ఆర్ రైట్ హ్యాండ్స్ టు ది డాక్టర్స్ అన్నమాట, టు ద మెయిన్ డాక్టర్. ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్ ఇప్పుడు? సార్ చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అండ్ మోర్ ఓవర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ ఇన్ అబ్రాడ్.
యాక్చువల్లీ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి కెనడాలోనో న్యూజిలాండ్లో సెటిల్ అవ్వాలన్న ఫీలింగ్ ఉంటే కనుక ఫార్మ్డీ వుడ్ బి వన్ ఆఫ్ ది ఆప్ట్ అనమాట, బెస్ట్ ఆప్షన్. ఈ మెడిసిన్, బీడిఎస్ వీటిలి కన్నా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు యాక్చువల్లీ బయటికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం. అవి రాకపోతే రాకపోతే చేయొచ్చు, కావాలని కూడా ఎంచుకోవాలి. ఎందుకంటే ఒకటి సార్, ఎప్పుడు కూడా మనిషి ఒకటి చెయ్యాలి అనుకుని అదే కోరికతో ఉండి సెకండ్ ఆప్షన్ తీసుకున్నాడు అనుకోండి, వాడు ఎప్పటికీ అసంతృప్తితో. కరెక్ట్. నా ఉద్దేశంలో ఏంటంటే ఏదైనా ఎంచుకున్నప్పుడు దానికి మీరు మీ 100% ఇవ్వండి, దాన్ని 100% డెడికేటెడ్గా పెట్టుకోండి టైము. అప్పుడు జీవితంలో ఎప్పటికీ ముందుకెళ్తారు మీరు. సో మీకు ఇంకొకటి ఆపర్చునిటీ ఈ మధ్యలో చూస్తే మీరు క్రైమ్ షోస్ అవి చూస్తుంటారు కదా, అందులో మీరు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ గురించి చూస్తుంటారు. అవును. సో ఎప్పుడైనా ఒక ఫోరెన్సిక్ సైన్స్ రియల్గా ఉండేది, లైక్ నేను ఈ మధ్యలో అసుర్ అని ఒక సిరీస్ చూశాను, వెబ్ సిరీస్. అందులో వాళ్ళు అసలు మాట్లాడుతున్న టాక్సిసిటీ గురించి కానీ, లేకపోతే రేడియాలజీ కానీ, ఏ ఫీల్డ్ అయినా సరే, అంటే మల్టిపుల్ డిసిప్లిన్స్లో ఎక్స్పర్టైజ్ అయితే మాత్రమే వాడు ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ అవుతాడు. ఓకే. అండ్ ఇప్పుడున్న లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని ఇంటగ్రేట్ చేసుకునేట్టు కావాల్సిన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చాలా అంటే చాలా మంది కావాలి. సో మీరు గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేయొచ్చు, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కూడా చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడే కాకుండా అబ్రాడ్లో కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక చిన్నది మేము బయోటెక్నాలజీలో నేర్పిస్తాం, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని. అంటే అక్కడ మీకు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లో దొరికిన ఏదైనా చిన్న ఎవిడెన్స్, హెయిర్ ఫాలికల్ కానీ, సలైవా కానీ, సీమెన్ కానీ, బ్లడ్ కానీ దొరికితే దాని నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి దానిలోంచి కొన్ని ఫ్రాగ్మెంట్స్ని యాంప్లిఫై చేసుకుని దాన్ని మీరు కంపేర్ చేస్తే క్రైమ్ జరిగిన చోట మీకు దొరికిన ఏదైతే పదార్థం ఉందో అది మీరు ఒక 3 ఎవరు సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఈజీగా సస్పెక్ట్ని కనిపెట్టేయచ్చు. అందుకనే మనకి ఇండియాలో కూడా గత కొన్ని సంవత్సరాలు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వచ్చింది ఈ మధ్య. అవును. చాలా కోర్సెస్ ఉన్నాయి బైపీసీ, ఆర్ఎఫ్పీసీ వాళ్ళకి. రైట్ సార్. ఓకే. అందుకనే వచ్చినట్టుంది ఆ కోర్స్ బాగా. చాలా చెప్పేది అదే సార్, మీరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా దాంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వాలి. ఇది ట్రెడిషనల్గా చేసే మెరైన్ మైక్రోబయాలజికల్ సబ్జెక్ట్, మైక్రోబయాలజీ. చాలామంది బీఎస్సీ మైక్రోబయాలజీ ఏముండదు అనుకుంటారు. బీఎస్సీ చేసిన తర్వాత, ఎంఎస్సీ చేసిన తర్వాత అదే ఫీల్డ్లో మీరు ముందుకెడితే మీరు వైరాలజిస్ట్ అవ్వచ్చు. బ్యాక్టీరియా దాంట్లోనే ఎన్నో రకాల కొత్త బ్యాక్టీరియాలు వస్తున్నాయి, మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వస్తున్నాయి, వాటి మీద రీసెర్చ్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు మైక్రోబయాలజీ తీసుకున్నా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే కోర్లో మీకు ఏంటంటే ఇప్పుడు లైఫ్ సైన్సెస్ ఉంది, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, అలా కూడా తీసుకోవచ్చు. లేదు నేను మెడికల్ ఫీల్డ్లోనే వెళ్తాను అనుకుంటే, మనం యాక్చువల్లీ తెలంగాణలోను ఆంధ్రాలోను చూసింది నర్సింగ్ని అసలు ఎక్స్ప్లాయిట్ చేయలేదు. అదే కేరళ వాళ్ళని చూస్తే చిన్న భావం చూస్తారు, కానీ వాళ్ళకి యాక్చువల్లీ చాలా మంచి శాలరీస్ వస్తాయి సార్. అండ్ మోర్ ఓవర్ అంటే వాళ్ళ సర్వీస్ కూడా ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ మీకు ఉండాలి. ముందు సేవా భావన అనేది ఉండాలి. అది ఉంటే అప్పుడు మీరు అబ్రాడ్లో కూడా మంచి ఆపర్చునిటీ చాలా ఇప్పుడు మనకి మ్యాక్సిమం మీరు నర్సింగ్ దాంట్లో చూసారంటే మన ఇండియన్సే ఉంటారు, మ్యాక్సిమం మలయాళీలే. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే, మీరు ప్రపంచంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇండియన్, మలయాళీ, ముస్లిం వీళ్ళే ఉంటారు. మలయాళీలో ఎక్కువ మంది ఉంటారు. కేరళ వాళ్ళు కేరళ ఎక్కువ సార్. వీళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే అవగాహన ఎక్కువ ముందు నుంచి ఉంది. అప్పుడు కేరళ టీచర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కేరళ నర్సెస్ అండ్ వరల్డ్ వైడ్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నట్టుగా. కరెక్ట్, అవును, చాలా ఆపర్చునిటీస్. అలాగే మీరు ఈ రేడియాలజిస్ట్ సార్, యాక్చువల్లీ ఏంటంటే రేడియాలజిస్ట్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు ఏదైనా ఎంఎస్సి రేడియాలజీ కోర్స్ చేయండి, లేకపోతే ఇందులో చేయండి, అందులో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. అలాగే ఏంటంటే చాలామంది ఈ కొన్ని వాటికి ఏంటంటే అవగాహన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఇండియన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, లైక్ సిద్ధ మెడిసిన్ అంటాం, బిఎస్ఎంఎస్. ఆ బిఎస్ఎంఎస్ చేస్తే మీకు ఆ బిఎస్ఎంఎస్తో పాటు ఇప్పుడున్న లేటెస్ట్ ఎనాటమీ కానీ, ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ వాటితో పాటు ఇప్పుడు ఈ పర్టికులర్ మన ఏన్షియంట్వి ఎలా పనిచేస్తాయని తెలుస్తుంది. అసలు అందులో రీసెర్చ్ చేస్తే కదా సార్ మనకి తెలిసేది. అవునా? ఇప్పుడు మంచి బుర్రలు కావాలి వాటిల్లో కూడా. కేవలం ఎంబీబీఎస్లోనే వెళ్ళిపోతే మనకి వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎలా డెవలప్ అవుతాయి?
ఎలాగా ముందుకెళ్తాం మనం ఆలోచిస్తే మనకి అన్ని ఫీల్డ్లోనూ ఎక్స్పర్టైజ్ కావాలి. అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు మన డిస్కషన్లో ఇప్పుడు మెడిసిన్ రిలేటెడ్ ఉన్నటువంటి హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, బీడీఎస్ కావచ్చు, వీటితో పాటు ఇప్పుడు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ గురించి మాట్లాడాము, ఫార్మడీ గురించి మాట్లాడాము, కొన్ని రేడియాలజీ టెక్నీషియన్స్ డిఎంఎల్టీ కోర్స్ కూడా చాలా మంచి కోర్స్, మంచి కోర్సులు మాట్లాడాము. లాబొరేటరీ టెక్నీషియన్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంత ఐఐటి, అది మన ఐసర్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా బైపీసీ స్టూడెంట్స్ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాంటి వాటికి వెళ్తే బాగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ బైపీసీ తీసుకునేటువంటి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి? అంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కదా. సో దాని గురించి మీ యొక్క సజెషన్ ఏంటి? ఓకే, మంచి ప్రశ్న సార్. మీకు ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పినట్టు మైక్రోబయాలజీ అనో, లైఫ్ సైన్సెస్ అనో, ఏ బయోటెక్నాలజీ తీసుకుంటే కనుక వీటిల్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే ఏ ఆప్టోమెట్రిస్టో, బిఎంఎల్టీయో, సిద్ధా మెడిసిన్ లాంటివి తీసుకున్నారంటే తొందరగా సెటిల్ అయిపోతారు. అంటే మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్. సో ఏదో ఒక చోట మీరు సెట్ అయిపోతారు, అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు. ఓకే, మిగతా వాటి ఏంటంటే రిసర్చ్ ద్వారా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు. అంటే మీకు ఫెలోషిప్ రావచ్చు, కానీ ఇట్ మే నాట్ బి లైక్ లైఫ్ అనేది మీకు సెట్ అయిపోయినట్టు అనిపించదు ఆ టైంకి. ఓకే. అలాగే నేను చేసిన మెరైన్ సైన్సెస్ కూడా అంతే. మీరు మెరైన్ సైన్సెస్లో కనుక ఓషనోగ్రఫీ అన్నాను కదా, దాంట్లో జియోలాజికల్ ఓషనోగ్రఫీ ఉంది, జియోఫిజికల్ ఓషనోగ్రఫీ ఉంది, కెమికల్ ఓషనోగ్రఫీ ఉంది, ఓషన్ టెక్నాలజీ అని ఉంటుంది. తర్వాత ఈ బయాలజికల్ ఓషనోగ్రఫీ, నా ఫీల్డ్ బయాలజికల్ ఓషనోగ్రఫీ, లైక్ వర్కింగ్ ఆన్ బైవాల్వ్స్, గ్యాస్ట్రోపోడ్స్, వర్కింగ్ ఆన్ మ్యాంగ్రూవ్స్ ఆర్ కోరల్ ఇకోసిస్టమ్. లాట్ ఆఫ్ థ్రిల్. యాక్చువల్లీ వర్క్ అనేది మీకు ప్లెజర్లా అనిపించాలి ఫ్యూచర్లో, అంతేగాని అది చేస్తున్న ప్రతిసారి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతారా అనే ఫీలింగ్ ఉంటే కనుక అది ఇంకెప్పటికీ మీకు లైఫ్ లాంగ్ కొత్త టైం అయితే మాత్రం పడుతుంది. బైపీసీ పడుతుంది. ఆ పేషెన్స్ అయితే ఉండాలి. పేషెన్స్ ఉండాలి. ఈ మెడిసిన్ చదివినా, అదర్ ఏ కోర్సెస్ చదివినా ష్యూర్ సార్. ఫైనాన్షియల్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాల్సి ఉంటుందా సార్? అంతలా ఏం లేదు సార్. మీరు యాక్చువల్లీ టైం ఈజ్ ద కీ. టైం మీకు ఎక్కువ పడుతుంది. మెడికల్ కాలేజ్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఇంకొకటి నేను మర్చిపోయాను చెప్పడం. ఈ మధ్య వచ్చిన దాంట్లో క్లినికల్ రీసెర్చ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ దాంట్లో ఇండియా ఈజ్ హబ్ అనమాట, ఏది ఫర్ కండక్టింగ్ ఆల్ ద ట్రయల్స్. ఓకే. సో మనకి దాంట్లో కూడా చాలా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వస్తాయి అన్నమాట. అంటే బైపీసీ తీసుకున్న వాళ్ళు ఎస్ఏఎస్ అని క్లినికల్, లేకపోతే ఒరాకల్లో క్లినికల్ అని, ఇవి మనకి కోర్సెస్ ఇక్కడ నేర్పిస్తారు బయట. అలాంటి కోర్సెస్ చేసినా ఇమ్మీడియట్గా ఆపర్చునిటీ వచ్చేస్తుంది. అంటే వీళ్ళు బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఆ క్లినికల్ ట్రయల్స్ దాంట్లోకి వెళ్ళిపోతే సాఫ్ట్వేర్స్ నేర్చుకుని సాఫ్ట్వేర్తో ఇంటగ్రేట్ అవుతుంది. మీకున్న ఇప్పుడు పామ నాలెడ్జ్తో పాటు ఈ ఐటీ నాలెడ్జ్ కూడా ఉంటుంది, కాబట్టి యూ విల్ బి ఈజీలీ అబ్జర్వ్. ఇప్పుడు మీకు ఇన్ఫోసిస్లో ఉంది, ఎక్సెన్షియర్లో ఉంది, అన్నింట్లో ఉన్నాయి. సాఫ్ట్వేర్లో కూడా బైపీసీ వాళ్ళని తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అవును. అదే చాలా మందికి తెలియదు కదా, కాబట్టి చెప్తున్నా. అయితే సార్, ఇప్పుడు జనరల్గా నేను పేరెంట్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అదే కెరియర్ కౌన్సిలర్గా, మ్యాథమెటిక్స్ రాకపోతే వీళ్ళు బైపీసీ చేసేద్దామని ఈ టెండెన్స్లో ఉంటారు అనమాట. బట్ ఎందుకంటే ఇది చాలా మనీతో కూడుకున్న పని, ఎంబీబీఎస్ కానీ అదర్ కోర్సెస్ కానీ టైం కూడా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి స్టూడెంట్స్కి ఈ బైపీసీ స్ట్రీమ్ అనేది సెట్ అవుతుంది? ఎటువంటి స్కిల్స్, ఒక విధంగా చెప్పాలంటే ఎటువంటి స్కిల్స్ అనమాట? స్కిల్స్ అంటే సార్, ఫస్ట్ మీరు ఎంపీసీ తీసుకుంటారా, బైపీసీ తీసుకుంటారని కాదు. మీరు చూస్తే పి అనేది కామనే ఉందిగా, ఫిజిక్స్ కామన్. ఫిజిక్స్లో మీకు మ్యాథ్స్ ఉంటుంది కదా, బేసిక్ మ్యాథ్స్ అసలు రాకుండా ఫిజిక్స్ చేయలేరు. అలాగే ఫిజిక్స్లో మార్క్స్ రాకుండా మీకు సీట్ రాదు. సో కాబట్టి ఫిజిక్స్ రావాలి అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ కొంత రావాలి. అసలు ఏవి రాదు అనుకుని డైరెక్ట్ వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టం. ఈవెన్ బైపీసీ స్టూడెంట్ కానీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి, దృష్టి పెట్టాలి. ఫిజిక్స్ వాళ్ళు నేర్చుకోవాలి బాగా, ఖచ్చితంగా. మీరు అది చేయకపోతే బైపీసీలో కూడా నిలబడలేరు. అంటే బైపీసీలో ఈ కాంపిటీషన్, నీట్లో కాంపిటీషన్కి తట్టుకోలేరు. కాబట్టి మ్యాథమెటిక్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా. అలాగే మీరేంటంటే మనం వెటర్నరీ సైన్సెస్ మాట్లాడలేదు, అగ్రికల్చరల్ సైన్సెస్ మాట్లాడలేదు. యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి అగ్రికల్చరల్ సైన్సెస్కి. లేకపోతే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సైకాలజీ
సైకాలజీ కూడా యాక్చువల్లీ ఏంటంటే ఇంక అది ఓపెన్. మీకు ఏంటంటే మీ ఎప్పుడు కావాలో మీరు ఒకసారి మంచి సైకాలజిస్ట్ అయ్యారనుకోండి, మీకు ప్రతి వాళ్ళకి సైకాలజికల్ కౌన్సిలింగ్ అవసరం ఈరోజు. ఈ ఏ ప్రభావం అటు ఉండబోతుంది సార్ ఈ అన్ని ఫీల్డ్ మీద? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటి మీద ఉంటుంది సార్ ప్రభావం. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని ఉండదు. ఇంకా ఫ్యూచర్ మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. కాబట్టి మీరేంటంటే అందులో 100% నాలెడ్జ్ ఉండాల్సిందే. మీరు ప్రతి ఫీల్డ్ తీసుకోండి, మీరు హోమియోపతి తీసుకోండి, ఆయుర్వేదం తీసుకోండి, లేకపోతే ఇప్పుడు నేను మనం మాట్లాడుకున్న డిఫరెంట్ ఆపర్చునిటీస్ మాట్లాడుకుందాం కదా, అవన్నింటిలోనూ వస్తుంది. కాబట్టి ఏ అనేది అన్ని హెల్ప్ అవుతుంది అనుకుంటారా, లేకపోతే కొంచెం ఇబ్బంది పెడతా అనుకుంటారు? లేదు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ అదే చెప్పేది. ఇప్పుడు ఎవరైతే ఇంటగ్రేట్ చేసుకోలేరో వాళ్ళు అవుట్ అయిపోతారు. ఎవరైతే దాన్ని ఇంటగ్రేట్ చేసుకుని దాంతో పాటు ముందుకెడతారో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎవ్రీడే లైఫ్లో మనకి వన్ పార్ట్ అయిపోయింది అది ఇప్పుడు. సో ఇట్స్ గోయింగ్ టు బి స్టిల్ దేర్ విత్ అస్ ఫర్ వెరీ లాంగ్ టైం. సో ఫైనల్గా పేరెంట్స్ అందరికీ యాజ్ ఎ సీనియర్ పర్సన్గా బైపీసీలో ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేశారు కాబట్టి బైపీసీ తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయనే మీరు అని చెప్తారా? 100% సార్, ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్. ఒకటే చెప్తున్నాను, ఇది చిన్న ఎగ్జాంపుల్ మనం ముందు వినుండొచ్చు. మీ పిల్లాడికి అసలు దేంట్లో అసలు ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ కనిపెట్టడం ఇంపార్టెంట్. అది వాళ్ళకి తెలియకుండా మాత్రం మీరు ఏది కూడా బలవంతాన్ని వాళ్ళని బైపీసీలోనే ఎంపీసీలోనే ఎందులోనూ వేయకండి. ఏదైనా వేసే ముందు వాళ్ళతోటి మాట్లాడండి. వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ గురించి చెప్పగలగాలి. మీరు వాళ్ళు 9th 8th ఉన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన వాళ్ళు దే బి ఏబుల్ టు సెలెక్ట్ విచ్ ఫీల్డ్ ఈస్ బెస్ట్ ఫర్ మీ అనేది. అప్పుడు ఆ ఫీల్డ్లోకే వేయండి. ఎందుకంటే ఏ ఫీల్డ్ చిన్నది కాదు. మనం చిన్నప్పుడు స్టోరీస్ విన్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, కోతి చెట్టు ఎక్కుతుంది కదా అని నువ్వు ఏనుగును కూడా చెట్టు ఎక్కువ అని చెప్తే ఇంపాసిబుల్, ఎక్కలేదు కదా. అవును. ఏనుగు పని ఏనుగు చేస్తుంది, కోతి పని కోతి చేస్తుంది. కాబట్టి దేని పని దానికే ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లల ఎలిజిబిలిటీని ముందు చూసుకోండి, ఎందులో బెస్ట్ అవుతారు వాళ్ళు అనేది. అలాగే ఏంటంటే మీరు ఎప్పుడు క్యారీ అయిపోతే వాళ్ళు చెప్పింది కాకుండా మీరు మీ అనాలిసిస్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేయండి. కొన్నిసార్లు వాళ్ళు ఆ ఏజ్లో డిసిషన్ తీసుకోలేరు. సో వాళ్ళకి హెల్ప్ చేయండి, ముందుకు పుష్ చేయండి. సో నా ఒపీనియన్ ఇది సార్. ఏ ఫీల్డ్ అయినా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్ గివింగ్ యూ ఆపర్చునిటీ. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో దాదాపు సార్ అయితే బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, అదేవిధంగా తనతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు ఏంటి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కావచ్చు, ఏఏ కావచ్చు, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎటువంటి స్కిల్స్ స్టూడెంట్స్, అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల విషయాలు ఎటువంటి ఆలోచనతో రావాలి ముందుకని చెప్పేసి కూడా చాలా చక్కగా వివరించాను. సార్ వచ్చేసి సార్ స్టూడెంట్స్ అయితే ఇండియా టాప్ 1 కొట్టినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు అన్నమాట. సో ఈరోజు తత్వ అకాడమీలో బైపీసీ వింగ్ని సారు చూస్తున్నారు. సో ఇవన్నీ విషయాలు కూడా ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఈ రోజున కొంత కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉందన్నమాట. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ గ్రూప్కి వెళ్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక చేంజింగ్ అనమాట. ఎట్లయితే Y2Kలో అప్పుడైతే .com అనేది వచ్చిందో, ఇప్పుడు కూడా ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలని కానీ, ఇంటర్మీడియట్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలని కానీ ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ని కొంచెం దూరం చేయడానికి కొంత పిల్లల యొక్క స్కిల్స్ హై ఉన్నట్లయితే ఏదైతే ఈ సిఏ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంపీసీ వైపు మీరు మళ్ళించవచ్చు. బైపీసీ అనుకున్నప్పుడు కొంత పేషెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆపర్చునిటీస్ అనేవి టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అవుతున్నాయి కాబట్టి కొంత టెక్నాలజీస్ని కూడా నేర్చుకునేటువంటి మెంటాలిటీ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బైపీసీ తీసుకోవచ్చు అనేది ఆస్తికి మీ ఇస్తున్నటువంటి కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైం వెచ్చించినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.